హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నా పేరు ప్రియా. ఒక్కసారి మోడీ తాతగారు ఏదో అంటున్నారు. అబ్బచ్చా, అవునా? తమరు తుఫానా? మరి మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో తమరు తుఫాను ఏమైందండి? 2023 తెలంగాణ ఎలక్షన్స్లో తమరు తుఫాను వీయలేదేంటి? పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన జనసేన. పవన్ కంటే బర్రెలెక్కే నయం. జనసేనకు 8 చోట్ల డిపాజిట్లు గల్లంతూ సత్తా చాటిన కాంగ్రెస్. ఏవండి పావలా గారు, తమరు తుఫాను ప్రతాపం అంతా ఆంధ్ర మీదేనా? తమరు ఆంధ్రాలో 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచారా? వినేవాడుంటే పంది పురాణం చెప్పిందంట. అలా ఉంది నీతో. నువ్వెలా గెలిచావో రాష్ట్రం మొత్తం తెలుసు. నువ్వు, ఈ పూరి ఆంటీ, మీ దత్త డాడీ, ఆ పప్పుగాడు ఈవీఎంలు లేపేశారు కదరా. స్టేట్కే కాదు, మొత్తం భారతావనికే తెలుసు. నిన్ను తుఫాన్ అంటున్నాడు కదా ఈ మోడీ తాతకు కూడా తెలుసు నువ్వెలా గెలిచావు. నిజంగా నువ్వు తుఫాను వేరా? తుఫాన్లు వస్తే తినడానికి తిండి ఉండదు, ఇళ్ళన్నీ కూలిపోతాయి, మనుషులు చనిపోతారు, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ నిద్రించాలో తెలియదు, కనీసం ఎక్కడ నిలబడాలో కూడా అర్థం కాదు. ఇంకా నీ తుప్పు డాడీ, నీ దత్త డాడీ వస్తే కరువు, పంటలు పండవు, వర్షాలు పడవు, ప్రజలు అల్లాడిపోతారు. నువ్వు నీ తుప్పు డాడీ వచ్చి 2 రోజులు అవ్వలేదు, అప్పుడు రాష్ట్రమంతా అల్లర్లు గొడవలు. రాష్ట్ర ప్రజలకి కావాల్సింది మంచి వైద్యం. ఎంత ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతోమందికి ప్రాణదానం చేశారు జగన్ గారు. అలాగే మంచి విద్య, ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలని, మంచి పోషకాహారం తినాలని, అందరితో సమానంగా జీవితంలో పైకి రావాలని ఆశించారు. జగన్ గారు తెచ్చిన నవరత్నాలు ప్రతి మనిషికి కావలసిన విధంగా, వాళ్ళ అవసరాలు తీరే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడే విధంగా ఉంటాయి. నీకులాగా 3 పెళ్ళిళ్ళు చేసుకొని అందులో 2 పెళ్ళాలని వదిలేసి, ప్రతి పెళ్ళాంతోని 2-3 పిల్లల్ని కనేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసేసి, ముందు ఒక మంచి తండ్రిగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఒక అమ్మాయికి కడుపు చేసి వదిలేసావు, గుర్తుందా? జగన్ గారు ఈ రాష్ట్రానికి అందించిన అద్భుతమైన పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదు. ఇకపై ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అద్భుతమైన పరిపాలన చేయలేడు. ఇది ఒక జగన్ గారికి మాత్రమే సాధ్యపడింది. జగన్ గారు ఎక్కడున్నా రాజే. అది సింహాసనమైనా సరే, ముఖ్యమంత్రి పదవైనా సరే, తన ఇల్లైనా సరే, రాజు ఎక్కడున్నా రాజే. మన జగన్ గారు రారాజు. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. థ్యాంక్ యూ.